పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతను మహాభక్తుడు, ముఖ్యంగా భగవంతుడు విష్ణువు పట్ల గొప్ప భక్తి కలవాడు. ఒకరోజు అతను అరణ్యంలో యజ్ఞం చేస్తూ అలమటించకుండా తపస్సులో మునిగిపోయాడు. ఆ సమయానికి అగస్త్య మహర్షి అక్కడకు వచ్చారు. రాజు ధ్యానంలో ఉండటం వల్ల మహర్షి వచ్చినదే గమనించలేదు. అగస్త్యుడు ఈ విషయాన్ని అహంకారంగా భావించి కోపంతో అన్నాడు, నన్ను గౌరవించలేదు. జంతువుల వంటి ప్రవర్తన చేశావు. అందుకే జంతువుగా జన్మిస్తావు. ఇంద్రద్యుమ్నుడు ఆ శాపాన్ని శాంతంగా స్వీకరించాడు మరియు తన తరువాతి జన్మలో ఏనుగు రాజు గజేంద్రుడిగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞాపకం లేకున్నా అతని హృదయంలోని భక్తి మాత్రం అలాగే నిలిచింది. ఇంకా చాలా కాలం క్రితం హుహు అనే గంధర్వుడు నది దగ్గర స్నానం చేస్తూ ఆటలాడుతుండేవాడు. అక్కడ ఒక మహర్షి తపస్సులో ఉండగా హుహు సరదాగా ఆయన కాలును పట్టుకుని లాగాడు. మహర్షి కోపంతో తిట్టి, నీకు క్రీడ మాత్రమే కనిపిస్తోంది. క్రూర మొసలిగా జన్మించి నీ శాపం విష్ణువు చేత మోక్షం పొందినప్పుడు మాత్రమే తొలగుతుంది. ఒకరోజు గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి అందమైన తామరపూల్ సరస్సులో స్నానం చేస్తూ ఆనందిస్తున్నాడు. అప్పుడే నీటి లోపల నుంచి ఒక మొసలి వచ్చి గజేంద్రుడి కాలు గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు మహాబలవంతుడు అయినా మోసలి పట్టును వదలలేదు. నీరు ఎగసిపడింది, తామరపూలు చెదిరిపోయాయి. పోరాటం ఎక్కువసేపు సాగడంతో గజేంద్రుడు అలసిపోయాడు. అప్పుడు అతను గ్రహించాడు, నేను కాదు, ఎవరు కాదు, నన్ను రక్షించేది ఒక్క విష్ణువే. అతను నీటినుంచి తామరపువ్వును కొమ్మతో తెంపుకుని తన తొండాన్ని ఆకాశం వైపు ఎత్తి ఆర్తిగా పిలిచాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ విష్ణు, నేను నీ శరణు. ఈ పిలుపు పూర్వజన్మ భక్తిని మేల్కొల్పింది. వైకుంఠంలో ఉన్న అధిక దూరంలోనూ భగవంతుడు గజేంద్రుని శబ్దాన్ని విన్నాడు. అతను వెంటనే గరుడుడిపై ఎక్కి దివ్య కాంతితో ఆ సరస్సుకు చేరుకున్నాడు. విష్ణువు తన సుదర్శన చక్రంను మొసలిపై సంధించాడు. చక్రం తాకగానే మొసలి చావలేదు, అది గంధర్వుడు హుహుగా బంగారు కాంతితో వెలుగుతూ మారిపోయింది. హుహు భగవంతునికి నమస్కరించి మోక్షంతో స్వర్గానికి ఎగసిపోయాడు. విష్ణువు గజేంద్రుని తలపై చేతి ఉంచి అతనికి దివ్య ఆశీర్వాదం ఇచ్చాడు. గజేంద్రుడు మహావినయంతో తామరపువ్వును విష్ణువు పాదాల వద్ద ఉంచి శరణు కోరాడు. ఆ క్షణంలో అతని పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది, తాను ఇంద్రద్యుమ్నుడు అని గుర్తించాడు. భగవంతుడు అతనికి చరమమోక్షమిచ్చి తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్లాడు.